హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మన వర్డ్ప్రెస్ వెబ్సైట్లో టైమర్ బటన్ ఎలా యాడ్ చేయాలనేది చూద్దాం. సో ఈ టైమర్ బటన్ అనేది అందరికీ యూజ్ ఏమి ఉండదు. ఎవరైతే మెయిన్గా వాళ్ళ వెబ్సైట్లో యూజర్కి డౌన్లోడబుల్ లింక్స్ ఇస్తారో అటువంటి వాళ్ళకి ఈ టైమర్ బటన్ అనే ఆప్షను బాగా యూజ్ అవుతూ ఉంటుంది. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇప్పుడు యూట్యూబర్స్ కానీ లేదా ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కానీ ఒక వెబ్సైట్ని స్టార్ట్ చేసి అందులో డౌన్లోడబుల్స్ లింక్స్ ఇస్తూ ఉంటారు. అలా ఇచ్చిన లింక్స్ రిలేటెడ్గా వాళ్ళ ప్లాట్ఫామ్లో వీడియోస్ చేసి అక్కడున్న యూజర్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ వెబ్సైట్కి వెళ్ళమని రీడైరెక్ట్ చేస్తూ ఉంటారు. ఇలా ఎవరైతే వాళ్ళ వెబ్సైట్లో డౌన్లోడబుల్ లింక్స్ ఇస్తారో అటువంటి వాళ్ళకి ఈ టైమర్ బటన్ అనేది బాగా యూజ్ అవుతూ ఉంటుంది. సో ఈ వీడియోలో కంప్లీట్గా మన వర్డ్ప్రెస్ వెబ్సైట్లో ఈ టైమర్ బటన్ ఎలా యాడ్ చేయాలనేది ప్రాక్టికల్గా చూద్దాం. అయితే ఇలా చూసే కంటే ముందు ఈ బటన్ వల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అనేది ఒకసారి అయితే చూద్దాం. ఇక్కడ ఈ బటన్ యాడ్ చేయకుండా మీరు ఓన్లీ డౌన్లోడబుల్ లింక్స్ ఇచ్చేసారనుకోండి, మీ వెబ్సైట్ కి ట్రాఫిక్ ఎలా వచ్చినా మీ సైట్ కి వచ్చిన యూజర్ మెయిన్లీ ఏదైతే ఒక ఫైల్ డౌన్లోడబుల్ గా మీరు ఇచ్చారో ఆ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి యూజర్ వస్తూ ఉంటాడు. ఇలా డౌన్లోడ్ చేసుకోవడానికి వచ్చినప్పుడు మీ సైట్లో ఉన్న కంటెంట్ ఏముంది, ఎలా పెట్టారనేది పక్కన పెట్టి డైరెక్ట్గా డౌన్లోడ్ అనే ఆప్షన్పై ట్యాప్ చేసి డౌన్లోడ్ చేసుకుని ఫైల్ డౌన్లోడ్ అయిన తర్వాత బ్యాక్ వెళ్ళిపోతూ ఉంటాడు. సో ఇక్కడ యూజర్ యొక్క ఇంటర్నెట్ ఫాస్ట్గా ఉందనుకోండి, ఏదైతే ఈ డౌన్లోడ్ చేసే ప్రాసెస్ ఉందో ఈ ప్రాసెస్ విత్ ఇన్ సెకండ్స్లోనే మన సైట్కి వస్తాడు, డౌన్లోడ్ చేసుకుంటాడు, మన సైట్ని స్కిప్ చేస్తాడు. సో ఈ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది అన్నట్టు. ఇలా ఒక యూజర్ మన సైట్కి వచ్చి విత్ ఇన్ సెకండ్స్లో బ్యాక్ వెళ్ళిపోతున్నాడు అనుకోండి, మన సైట్ యొక్క రిటెన్షన్ చాలా తక్కువగా ఉంటుంది. దాంతోపాటు మన సైట్కి ఎంత ట్రాఫిక్ వచ్చినా కానీ ఏదైతే మన సైట్కి వచ్చే రెవెన్యూ ఉంటుందో ఆ రెవెన్యూ చాలా తక్కువగా ఉంటుంది అన్నట్టు. సో ఇలా తక్కువగా వస్తుంది అన్నప్పుడు నాకు ఇంత ట్రాఫిక్ వస్తుంది, ఈ ట్రాఫిక్ తగ్గట్టుగా రెవెన్యూ రావట్లేదేటని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ నేను మెయిన్గా చెప్పేది ఏంటంటే, మన సైట్కి వచ్చే యూజర్ ఎవరైతే ఉన్నారో ఆ యూజర్ మన సైట్లో ఎక్కువ టైం స్పెండ్ చేశాడు అనుకోండి, మన సైట్ యొక్క వ్యూ డ్యూరేషన్ పెరుగుతుంది, దాంతోపాటు రెవెన్యూ కూడా వచ్చిన యూజర్ని బట్టి కరెక్ట్గా రావడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఎవరైతే సోషల్ మీడియా ద్వారా వాళ్ళకున్న యూజర్స్ని వెబ్సైట్కి రీడైరెక్ట్ చేస్తారో, ఇలా రీడైరెక్ట్ చేసినప్పుడు మీరు సోషల్ మీడియాలో డైరెక్ట్ లింక్స్ ఇస్తూ ఉంటారు కదా, ఇలా డైరెక్ట్ లింక్స్ ఇచ్చినప్పుడు కూడా మన సైట్కి వచ్చిన యూజర్స్ని బట్టి మన సైట్లో CTR పెరుగుతూ ఉంటుంది. ఇలా ఈ CTRని కంట్రోల్ చేయడానికి కూడా ఈ టైమర్ బటన్ అనేది మీకు చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి మీ వెబ్సైట్లో ఏదైనా ఒక డౌన్లోడబుల్ ఫైల్ ఇస్తున్నారనుకోండి, మీ సైట్కి ఆర్గానిక్ ట్రాఫిక్ వచ్చినా డైరెక్ట్ ట్రాఫిక్ వచ్చినా మీ సైట్కి వచ్చిన యూజరు మినిమం టైం స్పెండ్ చేసేలా ఈ టైమర్ బటన్ యాడ్ చేస్తే మీ సైట్ యొక్క రెవెన్యూ కరెక్ట్గా ఉంటుంది, మీ సైట్ యొక్క వ్యూ డ్యూరేషను రిటెన్షన్ కూడా కరెక్ట్గా ఉంటుందని నేను ఇక్కడైతే చెప్తాను. ఇంక వీడియోలోకి వెళ్తే ఈ కంప్లీట్ ప్రాసెస్ చెప్పడానికి నేను డెమోగా ఒక వర్డ్ప్రెస్ వెబ్సైట్ని తీసుకున్నాను. సో ఈ వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ వెబ్సైట్ యొక్క డాష్బోర్డ్లోకి నేను లాగిన్ అవుతున్నాను. ఇప్పుడు ఏంటంటే, మీరు చూసే వీడియో ఉంది కదా, ఈ వీడియో ప్రొఫైల్పై క్లిక్ చేస్తే మన ఛానల్ అబౌట్ వస్తుంది. ఈ అబౌట్కు టాప్లో ఒక లింక్ మెన్షన్ చేశాను, దీనిపై ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇలా ట్యాప్ చేసినప్పుడు ఇది గూగుల్కి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మీకు మాత్రమే అని ఒక సైట్ కనిపిస్తుంది, దీనిపై ట్యాప్ చేయండి. దీనిపై ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, ఇందులో 4072 అని సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేసినప్పుడు మీకు ఒక ఆర్టికల్ వస్తుంది. ఈ ఆర్టికల్ ఏంటంటే, మనం ఏదైతే ఈ టైమర్ బటన్ యాడ్ చేయాలనుకుంటున్నామో ఈ టైమర్ బటన్కి సంబంధించి ఒక స్క్రిప్ట్ ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. ఇక్కడున్న ఈ స్క్రిప్ట్ని మీరు కాపీ చేసుకుని మీ సైట్లో యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఈ స్క్రిప్ట్ని కాపీ చేసుకుంటాం. ఇలా కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లోకి వెళ్ళి ప్లగ్గిన్స్లో యాడ్ న్యూ అనే ఆప్షన్పై ట్యాప్ చేయాల్సి ఉంటుంది. మీకు రైట్ సైడ్లో ఒక సెర్చ్ ఆప్షన్ ఉంటుంది. ఈ సెర్చ్ ఆప్షన్లో హెడర్స్ అండ్ ఫుట్టర్స్ అని సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేసినప్పుడు మీకు ఒక ప్లగ్గిన్ వస్తుంది ఈ ఇంటర్ఫేస్తో. ఇక్కడ నుంచి ఈ ప్లగ్గిన్ ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ షార్ట్ కోడ్ అల్టిమేట్ అని సెర్చ్ చేయండి. ఇలా వచ్చిన ఈ ప్లగ్గిన్ కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోండి.
సో ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసుకున్న ప్లగ్గిన్స్ రెండింటిని యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్ ప్లగ్గిన్స్ అనే దానిపై ట్యాప్ చేయండి. ఇక్కడ ఏవైతే మనం ఇన్స్టాల్ చేసిన ప్రీవియస్ ప్లగ్గిన్స్ ఉన్నాయో అవి యాక్టివేట్ అనే ఆప్షన్తో కనిపిస్తాయి. సో రెండింటిని యాక్టివేట్ చేసుకోండి. సో నేను కూడా యాక్టివేట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ సెట్టింగ్స్లో హెడర్స్ అండ్ ఫుట్టర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపై ట్యాప్ చేసినప్పుడు స్క్రిప్ట్స్ ఇన్ హెడర్, స్క్రిప్ట్స్ ఇన్ బాడీ, స్క్రిప్ట్స్ ఇన్ ఫుట్టర్ అని 3 ఎంటీ బాక్సెస్ కనిపిస్తాయి. ఇక్కడున్న ఈ 3 ఎంటీ బాక్సెస్ లో మనం స్క్రిప్ట్స్ ఇన్ ఫుట్టర్ అనే బాక్స్ లో ఏదైతే కాపీ చేసుకున్న కోడ్ ఉందో ఆ కోడ్ ని పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ ఈ కోడ్ ని పేస్ట్ చేశాను. నెక్స్ట్ సేవ్ చేంజెస్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేసి సేవ్ చేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే మీరు ఇచ్చే డౌన్లోడబుల్ లింక్స్ పోస్ట్లు అనే ఆప్షన్ లో కొంత కంటెంట్ అప్డేట్ చేసిన కంటెంట్ లాస్ట్లో కానీ ఫస్ట్లో కానీ లేదా మిడిల్లో కానీ ఈ డౌన్లోడబుల్ లింక్స్ మీరు యాడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఒక డెమో పోస్ట్ని యాడ్ చేసి ఆ డెమో పోస్ట్లో ఈ బటన్ టైమర్ని యాడ్ చేద్దాం. సో దీనికోసం పోస్ట్లు అనే ఆప్షన్ ఉంది కదా, దీంట్లో యాడ్ న్యూ అనే దానిపై ట్యాప్ చేశాను. ఇలా ట్యాప్ చేసినప్పుడు ఎంటీగా ఒక పేజ్ రావడం జరిగింది. ఇలా వచ్చిన పేజ్లో టైటిల్ యాడ్ చేస్తున్నాను. టైటిల్తో పాటు కొంత కంటెంట్ని డమ్మీగా యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఒక బటన్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా బటన్ యాడ్ చేయడం కోసం మనం ప్రీవియస్గా షార్ట్ కోడ్ అల్టిమేట్ అనే ఒక ప్లగ్గిన్ ఇన్స్టాల్ చేసాం కదా, ఆ ప్లగ్గిన్ని మనం ఇప్పుడు యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కంటెంట్కి లాస్ట్లో కర్సర్ పెట్టి ఎంటర్పై క్లిక్ చేశాను. ఇలా క్లిక్ చేసిన తర్వాత టాప్లో చూడండి ఇన్సర్ట్ షార్ట్ కోడ్ అని ఉంది. దీనిపై ట్యాప్ చేసినప్పుడు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇలా వచ్చిన ఈ ఆప్షన్స్లో ప్రజెంట్ మనం బటన్ అనే ఆప్షన్ యాడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి బటన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నాకు బటన్ అనే ఆప్షన్ కనిపించింది కాబట్టి ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకున్నాను. ఒకవేళ లేదు నాకు వేరే ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కానీ ఈ బటన్ అనే ఆప్షన్ కనిపించట్లేదంటే మీకు టాప్లో సెర్చ్ ఫర్ షార్ట్ కోడ్స్ అని ఉంటుంది. ఇక్కడ బటన్ అని సెర్చ్ చేస్తే ఈ బటన్ అనే ఆప్షన్ ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఈ బటన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ బటన్కి రిలేటెడ్గా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఈ ఆప్షన్స్ ఏంటంటే ఈ బటన్ పై క్లిక్ చేసినప్పుడు ఏదైతే డౌన్లోడబుల్ ఫైల్ లింక్ ఉంటుందో ఆ లింక్ యాడ్ చేయడానికి ఒక ఆప్షన్ ఉంటుంది. దాంతోపాటు ఈ బటన్ కలర్ కానీ లేదా ఈ బటన్ యొక్క టెక్స్ట్ కలర్ కానీ లేదా ఈ బటన్కి ఒక ఐకాన్ కానీ ఇలా వీటిని యాడ్ చేసుకోవడానికి కొన్ని ఆప్షన్స్ ఉంటూ ఉంటాయి. ఈ ఆప్షన్స్ అన్నిటిని 1 by 1గా మనం చెక్ చేసుకుంటూ కస్టమైజ్ చేసుకుంటూ ఈ బటన్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఫస్ట్ చూస్తే లింక్ అనే ఆప్షన్ ఉంది, ఇది ఎంటీగా ఉంది. ఈ లింక్ అనే ఆప్షన్లో ఉన్న ఈ ఎంటీ బాక్స్లో మీరు ఏదైతే ఒక డౌన్లోడబుల్ ఫైల్ లింక్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ లింక్ని ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ టార్గెట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇదేంటంటే ఒక యూజర్ వచ్చి ఆ బటన్ పై క్లిక్ చేసినప్పుడు ఆ బటన్ సేమ్ పేజ్లో ఓపెన్ అవ్వాలా లేదా న్యూ ట్యాబ్ ఓపెన్ అయ్యి న్యూ ట్యాబ్లో ఓపెన్ అవ్వాలా అనేది ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ అనే ఆప్షన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సేమ్ ట్యాబ్లో ఓపెన్ అయింది అనుకోండి మళ్ళీ మన సైట్ రీఫ్రెష్ అయ్యి రీడైరెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో అలా కాకుండా న్యూ ట్యాబ్లో ఓపెన్ అయ్యేలానే నేను ఇక్కడ సెట్ చేశాను. నెక్స్ట్ బటన్ స్టైల్ అని ఉంది. ఈ బటన్ స్టైల్ అంటే ఏంటంటే ఏదైతే మనం యాడ్ చేసే బటన్ ఉందో అది 3Dలో కనిపించాలా లేదా ఫ్లాట్గా కనిపించాలా, ఇలా డిఫరెంట్ స్టైల్స్తో మనకి ఏ స్టైల్ కావాలనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మొత్తం మీకు ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్లో మీరు యాడ్ చేసే బటన్ ఏ స్టైల్లో ఉండాలనేది మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను మ్యాక్సిమం 3D అనే ఆప్షన్నే ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటాను. సో ఈ 3D అనే ఆప్షన్నే సెలెక్ట్ చేసుకున్నాను. కింద చూస్తే బటన్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ ఏముండాలనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోమంటుంది. సో నేను ఎక్కువగా రెడ్నే యూజ్ చేస్తూ ఉంటాను, లేదా ఏదైతే ఒక థీమ్ టెంప్లెట్ కలర్ ఉంటుందో ఆ కలర్ని బట్టి ఈ కలర్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాను. సో మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే రెడ్నే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను కాబట్టి రెడ్ని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ టెక్స్ట్ కలర్ అడుగుతుంది, అంటే ఏదైతే ఒక బటన్ ఇస్తున్నామో ఆ బటన్ పైన ఉండే టెక్స్ట్ యొక్క కలర్ ఏంటి అనేది మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనం ఏదైతే బ్యాక్గ్రౌండ్ కలర్ తీసుకున్నామో ఆ బ్యాక్గ్రౌండ్ కలర్లో టెక్స్ట్ హైలైట్ అయ్యేలా ఆపోజిట్ కలర్ని తీసుకోవడానికి ట్రై చేయాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ వైట్ని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ సైజ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి
మీకు బటన్ ఏ సైజుతో కావాలో ఆ సైజుని సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇక్కడ డిఫాల్ట్గా ఉన్న సైజ్నే ఇలా ఉంచుకున్నాను. ఇంకా కిందకి స్క్రోల్ చేస్తే రేడియస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ రేడియస్ అంటే ఏంటంటే ఏదైతే బటన్ ఉందో ఆ బటన్ రౌండ్ షేప్ లో ఉండాలా, స్క్వేర్ టైప్ లో ఉండాలా, లేదా కొన్ని పిక్సెల్స్ లో మెన్షన్ చేశారు ఈ పిక్సెల్స్ లో ఉండాలా అనేది మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను మాక్సిమం రౌండ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాను. సో మీరు వేరే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు. జస్ట్ ఇది బటన్ యొక్క షేప్ ను మాత్రమే చేంజ్ చేస్తూ ఉంటుంది. ఇంకా కింద చూస్తే ఐకాన్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఐకాన్ అనే ఆప్షన్ ఏంటంటే ఏదైతే ఒక బటన్ ఉంటుందో ఆ బటన్ పైన మనం ఒక ఐకాన్ డిస్ప్లే చేయొచ్చు అన్నట్టు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం డౌన్లోడబుల్ లింక్స్ ఇస్తున్నాం కాబట్టి ఈ బటన్ డౌన్లోడ్కి రిలేటెడ్గా అని యూజర్కి తెలిసేలా డౌన్లోడ్ సింబల్ని ఈ బటన్ పై యాడ్ చేయొచ్చు అన్నట్టు. ఇక్కడ ఐకాన్ పిక్కర్ అని ఉంది కదా, దీనిపై ట్యాప్ చేశాను. ఇలా ట్యాప్ చేసినప్పుడు చాలానే ఐకాన్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రెజెంట్ డౌన్లోడబుల్ బటన్ కాబట్టి ఇక్కడ డౌన్లోడబుల్ ఐకాన్ యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈ డౌన్లోడబుల్ ఐకాన్ మీకు కనిపిస్తే పర్లేదు, కానీ ఒకవేళ కనిపించలేదు అనుకుంటే ఇందులో డౌన్లోడ్ అని సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేసినప్పుడు ఈ డౌన్లోడబుల్కి సంబంధించిన ఐకాన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి వాటిని సెలెక్ట్ చేసుకోండి. సో ఇది అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే ఐకాన్ కలర్ అనేది ఉంటుంది. అంటే ఏదైతే ఈ బటన్ పైన ఒక ఐకాన్ యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ ఐకాన్ యొక్క కలర్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది అయ్యింది కదా, ఇంకా కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ అనేవి అంత మ్యాండేటరీ కాదు. ఇంకా కిందికి స్క్రోల్ చేస్తే కంటెంట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ కంటెంట్ అనే ఆప్షన్లో బటన్ పై ఏ టెక్స్ట్ రావాలనేది మనం యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ డౌన్లోడ్ బటన్ యాడ్ చేస్తున్నాం కాబట్టి డౌన్లోడ్ నవ్ అనే టెక్స్ట్ని యాడ్ చేస్తున్నాను. సో నేను ఏదైతే ఈ బటన్కి రిలేటెడ్గా స్టార్టింగ్ నుంచి ఒక ప్రాసెస్ చేస్తూ వస్తున్నానో ఆ కంప్లీట్ ప్రాసెస్ ఎలా వస్తుంది, దీని ప్రివ్యూ ఏంటి అనేది ఈ కింద కనిపిస్తుంది చూడండి. సో నేను బటన్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ తీసుకున్నాను, ఇక్కడ రెడ్లో కనిపిస్తుంది. బటన్ యొక్క రేడియస్ రౌండ్ తీసుకున్నాను, ఈ బటన్ రౌండ్ కనిపిస్తుంది. ఇలా నేను యాడ్ చేసినవన్నీ ఈ బటన్లో ప్రివ్యూలో కనిపిస్తూ వస్తున్నాయి. సో ఇక్కడ ఈ బటన్ మొత్తం కంప్లీట్గా బాగుంది అనుకుంటే ఇక్కడ ఇన్సెట్ షార్ట్ కోడ్ అని ఉంది కదా, దీనిపై ట్యాప్ చేస్తారు. లేదు ఇక్కడ ఏదైతే రేడియస్ ఉందో ఈ రేడియస్ని చేంజ్ చేయాలి, లేదా ఈ బటన్ యొక్క స్టైల్ని చేంజ్ చేయాలి, లేదా ఈ బటన్ యొక్క కంటెంట్ని చేంజ్ చేయాలి, లేదా ఈ బటన్ యొక్క టెక్స్ట్ని చేంజ్ చేయాలనుకుంటే మీరు మళ్ళీ పైకి వెళ్ళి ఒక్కొక్కటి చేంజ్ చేసుకుంటూ కిందకు వచ్చి ప్రివ్యూ చూసుకుంటూ ఉంటారు. సో ప్రజెంట్ నేను యాడ్ చేసిందంతా కరెక్ట్గానే ఉంది. సో నాకు ఓకే అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ షార్ట్ కోడ్ ఇన్సెట్ అనే ఆప్షన్ చూసారా, దీనిపై ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇలా ట్యాప్ చేసినప్పుడు ఈ బటన్కి రిలేటెడ్గా ఒక షార్ట్ కోడ్ మనం ఏదైతే ఒక పోస్ట్లో యాడ్ చేసామో ఈ పోస్ట్లో యాడ్ అయ్యి ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ మనం ఒక బటన్ యాడ్ చేసాం, ఈ బటన్తో పాటు ఏదైతే డౌన్లోడబుల్ లింక్ ఉందో ఆ లింక్ను కూడా మనం యాడ్ చేసామన్నట్టు. సో ఇప్పుడు ఏంటంటే ఈ బటన్కి రిలేటెడ్గా ఒక టైమర్, అంటే మనము టైమర్ త్రూ ఈ బటన్ యాడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి టైమర్ ఆప్షన్ని ఇక్కడున్న ఈ షార్ట్ కోడ్లో మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా యాడ్ చేయాలంటే మనం ప్రీవియస్గా హెడర్స్ అండ్ ఫుట్టర్స్ అని ఒక ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసి ఆ ప్లగ్ఇన్ ఫుట్టర్ సెక్షన్లో ఒక కోడ్ పేస్ట్ చేసాం కదా, ఆ కోడ్ యొక్క ఐడిని మనం ఇందులో యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా యాడ్ చేస్తే ఆ కోడ్లో ఏదైతే ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చామో ఆ ఇన్స్ట్రక్షన్తో ఈ టైమరు మనకు వర్క్ అవుతూ ఉంటుందన్నమాట. అంటే మీరు ఇప్పటి వరకు బటన్ యాడ్ చేశారు, బటన్తో పాటు లింక్ యాడ్ చేశారు. ఈ రెండిటికి ఒక ఫంక్షన్ ఆల్రెడీ మన సైట్లో యాడ్ చేసాం కాబట్టి ఆ ఫంక్షన్ని ఇక్కడ ట్యాగ్ చేయాలన్నట్టు. ఇలా యాడ్ చేస్తే ఈ బటన్ ఈ డౌన్లోడబుల్ లింక్కి టైమర్ యాడ్ అయ్యి మనకు కనిపిస్తూ ఉంటుంది. అదే మీరు యాడ్ చేయలేదనుకోండి ఈ టైమరు యూజర్ కనిపించదు అన్నట్టు. సో యూజర్ ఓపెన్ చేసినప్పుడు మీ బటన్ కనిపిస్తుంది కానీ ఆ యూజర్కి టైమర్ కనిపించదు అన్నట్టు. సో మీకు ఎగ్జాంపుల్గా చూపించాలంటే ఇలా ఈ బటన్ యాడ్ చేసిన తర్వాత ప్రివ్యూ అనే దానిపై ట్యాప్ చేస్తే ఇక్కడ చూడండి ఓన్లీ బటనే కనిపిస్తుంది కానీ ఏదైతే మనం యాడ్ చేయాలనుకునే టైమర్ ఉందో ఈ టైమర్ కనిపించట్లేదు అన్నట్టు. ఈ టైమర్ కి సంబంధించిన ఐడి అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇస్తేనే ఆ పోస్ట్ లో ఆ బటన్ కి టైమర్ రన్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ వరకు ఓకే కదా. ఏదైతే ఐడి ఉందో ఆ ఐడిని ఈ వెబ్సైట్లోనే లాస్ట్లో మెన్షన్ చేసాం, లేదా మీరు డైరెక్ట్గా స్క్రీన్ పై చూసైనా టైప్ చేసుకోవచ్చు. ఇది ఎక్కడ యాడ్ చేయాలంటే ఇక్కడ షార్ట్ కోడ్ కు టాప్ లో బటన్ అనే ఒక టెక్స్ట్ కనిపిస్తుంది కదా, దీనికి లాస్ట్లో కర్సర్ పెట్టి స్పేస్ ఇవ్వండి.
ఇక్కడ ఏదైతే ఈ ఐడి ఉందో ఈ ఐడిని పేస్ట్ చేయండి. సో నేను కూడా ఈ ప్లేస్లో ఈ ఐడిని యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి ప్రివ్యూ చూద్దాం. సో ప్రివ్యూ అనే దానిపై ట్యాప్ చేసి పేజ్ని ఓపెన్ చేశాను. సో ఇప్పుడు చూస్తే ఏదైతే మనం ఒక టైమర్ ఇచ్చామో ఆ టైమర్ రన్ అవుతూ యూ క్యాన్ డౌన్లోడ్ ద ఫైల్ ఇన్ 19 seconds అని మనకు కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఈ టైమర్ అనేది మనం ఎన్ని అయితే సెకండ్స్ ఇస్తామో అన్ని సెకండ్స్కి ఇది వస్తూ ఉంటుంది. ఇలా చెప్పినప్పుడు ఈ టైమర్ని ఎలా మేనేజ్ చేయాలి, ఎక్కడి నుంచి మేనేజ్ చేయాలని మీలో కొంతమందికి డౌట్స్ ఉంటాయి. సో ఈ టైమర్ని మనం ఆల్రెడీ హెడర్స్ అండ్ ఫుట్టర్స్ అనే ఒక ప్లగ్ఇన్ యూజ్ చేసి ఫుట్టర్ సెక్షన్లో ఈ కోడ్ యాడ్ చేసాం అనుకున్నాం కదా. ఇక్కడున్న ఈ ఆప్షన్లో ఇన్ని సెకండ్స్కి ఈ టైమర్ అని మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ప్రెజెంట్ 30 secondsకి డిఫాల్ట్గా సెట్ చేశాను. మీరు ఒకవేళ 60 seconds ఇలా పెట్టుకుందామన్నా ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు, లేదా 20 seconds 10 seconds ఇలా పెట్టుకుందామన్నా ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. సో కంప్లీట్గా ఈ టైమర్ని ఇక్కడ నుంచి మేనేజ్ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా మీ వర్డ్ప్రెస్ వెబ్సైట్లో ఒక బటన్ యాడ్ చేస్తారు. మీరు యాడ్ చేసిన బటన్కి టైమర్ యాడ్ చేస్తారు. సో ఇక్కడ వరకు ఓకే కదా. ఇప్పుడు ఈ బటన్ ఎలా వర్క్ అవుతుంది అనేది ప్రాక్టికల్గా చూద్దాం. సో ఈ లింక్ని నేను ఒక వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేశాను, లేదా డైరెక్ట్ ఈ పోస్ట్ని ఓపెన్ చేసి ఇక్కడ చూపిస్తున్నాను. సో పోస్ట్ని ఓపెన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా టైమర్ రన్ అవుతూ ఉంటుంది. ఆఫ్టర్ ఈ టైమర్ అయిన తర్వాత మనకు బటన్ కూడా కనిపిస్తుంది. దీనిపై ట్యాప్ చేస్తే ఏదైతే మనం లింక్ చేసిన డౌన్లోడబుల్ లింక్ ఉందో ఆ లింక్ న్యూ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మనం స్టార్టింగ్లో 1 by 1గా చేసుకుంటూ వచ్చాం కాబట్టి మనం ఏదైతే చేసామో అవన్నీ కూడా కరెక్ట్గా అవుతూ ఉన్నాయి. సో ఇక్కడ వరకు ఫైన్ కదా. అయితే ఏంటంటే ఇలా బటన్ పెట్టచ్చు, బటన్కి టైమర్ పెట్టచ్చు. ఇలా పెట్టిన తర్వాత మీకు ఏదైతే యాడ్సెన్స్ అప్రూవల్ అయిన వెబ్సైట్ ఉందో మీ సైట్లో యాడ్స్ డిస్ప్లే అవుతున్నాయో ఈ సైట్కి యాడ్స్ ఉంటాయి కదా, ఈ యాడ్స్ని కరెక్ట్గా ఏదైతే బటన్ ఉందో ఈ బటన్కి పైన ఒక యాడ్ ఏదైనా యాడ్ చేసుకుంటే మీకు ఇంకా బెనిఫిట్ ఉంటుందని చెప్తాను. సో ఇలా యాడ్ చేయడానికి యాడ్సెన్స్ అకౌంట్లోకి లాగిన్ అయ్యి ఈ యాడ్స్ అనే ఆప్షన్పై ట్యాప్ చేసి బై యాడ్ యూనిట్ అనే దాని నుంచి మీరు ఒక యాడ్ క్రియేట్ చేసుకోండి. అది డిస్ప్లే యాడ్ అయినా లేదా అదర్ ఏదైనా ఒక యాడ్ని క్రియేట్ చేసుకోండి. ఇలా క్రియేట్ చేసుకున్న తర్వాత కోడ్ వస్తుంది చూసారా, ఈ కోడ్ని కాపీ చేసుకుని ఈ బటన్ షార్ట్ కోడ్ పైన మీరు పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా పేస్ట్ చేసి పబ్లిష్ చేసినప్పుడు ఈ బటన్ పైన యూజర్కి యాడ్ కనిపిస్తూ ఉంటుంది. సో దీనివల్ల మీకు ఇంకొంచెం బెనిఫిట్ ఉంటుందని నేను ఇక్కడైతే చెప్తాను. అయితే ఇక్కడ ఏదైతే ఈ బటన్ చేసే ప్రాసెస్ ఉందో ఈ ప్రాసెస్ ఎవ్రీ టైం చేసి ఈ యాడ్ కోడ్ ఎవ్రీ టైం కాపీ పేస్ట్ చేసుకునే కంటే ఏదైతే ఈ కోడ్ కనిపిస్తుందో యాడ్ కోడ్ దగ్గర నుంచి షార్ట్ కోడ్ లాస్ట్ వరకు ఏదైతే ఒక కోడ్ కనిపిస్తుందో ఈ కంప్లీట్ కోడ్ కాపీ చేసుకుని నోట్ ప్యాడ్లో కానీ వాట్సాప్ చాట్లో కానీ పేస్ట్ చేసుకోండి. మీరు ఎప్పుడైతే ఒక పోస్ట్ పెట్టాలి ఆ పోస్ట్కి బటన్ ఇవ్వాలనుకుంటారో అటువంటి టైంలో ఈ కంప్లీట్ కోడ్ని కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న ఈ కంప్లీట్ కోడ్లో డౌన్లోడబుల్ లింక్ చేంజ్ చేసుకుంటే సరిపోతూ ఉంటుంది. ఈ డౌన్లోడబుల్ లింక్ చేంజ్ చేయడం ఎలా అనేది మీకు స్క్రీన్ పై చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా మీరు ప్రీవియస్గా యాడ్ చేసిన డౌన్లోడబుల్ లింక్ రిమూవ్ చేసుకుని ఇప్పుడు ప్రెజెంట్ యాడ్ చేయాలనుకున్న డౌన్లోడబుల్ లింక్ని మీరు ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పబ్లిష్ అనే దానిపై ట్యాప్ చేస్తే సో ఇది పబ్లిష్ అయ్యి లింక్ చేంజ్ అవుతుంది, కానీ సేమ్ ఏదైతే ప్రీవియస్ ప్రాసెస్ చేసామో అదే ప్రాసెస్తో ఇది రన్ అవుతూ ఉంటుంది. సో ఇది మొత్తంగా ఈ వీడియోకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.